నల్లగొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంది సర్కిల్ వద్ద ఉన్న షాపుల్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి. గుట్ట కింద వరకు ఉన్న 15 షాపులు మంటల్లో దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి మంటలు వ్యాపించాయి. దీంతో మంటలను ఆర్పేందుకు షాపు యజమానులు ప్రయత్నిస్తున్నారు. 2 సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. అయితే ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేదు. గ్రామ పంచాయతీ షాపులో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగింది. ప్రెషర్ పెద్దది పెడుతున్నా. నల్లగొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంది సర్కిల్లో వద్ద ఉన్న షాపులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి. గుట్ట కింద వరకు ఉన్న 15 షాపులో మంటలు దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి లేట్ అవ్వడంతో మంటల ధాటి పెరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 10 షాపులు పైగా దగ్ధమయ్యాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు కనిపిస్తున్నాయి. 15 షాపుల వరకు దగ్ధమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి ప్రస్తుతం పరిస్థితి? మంటలు అదుపులోకి వచ్చాయా? శంకరి, ప్రస్తుతానికి అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము నార్కపల్లి మండలం చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ముందే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది విగ్రహం పక్కనే గ్రామ పంచాయతీ కార్యాలయం ఆనుకొని వరుసగా 15 నుంచి 17 వరకు షాపులు ఉంటాయి. ఈ షాపుల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన క్రమంలో ఒక్కసారిగా వీస్తున్నటువంటి గాలులకు ఒకదానికి ఆనుకొని ఉన్నటువంటి మరో షాప్ కు మొత్తంగా మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఈ క్రమంలో ఆ మంటల వ్యాప్తికి లోపల ఉన్నటువంటి తినుబండాలు కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, మిగతా ప్లాస్టిక్ సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులు ఉండడంతో తొందరగా మంటలు వ్యాపించాయి. ఆ క్రమంలో షాపుల వెనుక భాగంలో నిద్రిస్తున్నటువంటి దుకాణదారులు అలజడికి లేచి బయటికి పరుగులు తీశారు. ఆ క్రమంలో షాపుల్లో ఉన్నటువంటి సుమారుగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా అగ్ని కీలల దాటికి భారీ శబ్దం పేలుతో మరింతగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా మొత్తం 15 నుంచి 17 షాపుల వరకు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూడా మంటలు వ్యాపించాయి. పోలీసులకు స్థానిక ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించినప్పుడు కూడా ఫైర్ అగ్ని సిబ్బంది అప్పటికే పూర్తిగా ఫైర్ ఇంజన్ వచ్చే వరకు మంటల్లో పూర్తిగా ఎగిసిపడిపోయి మొత్తం కూడా ఆగుతాయి. ప్రస్తుతం మొత్తంగా ఆ షాపులో జీవనాధారంగా బతుకుతున్నటువంటి వారందరూ కూడా నిరాశలయ్యారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మొత్తంగా అగ్నికి ఆహుతి కావడం పట్ల దుకాణదారులు అయితే తీవ్రంగా బూరున విలిపిస్తున్నారు. శంకరి, ఎస్ రవి, అక్కడ చూస్తుంటే అంతా చిరు వ్యాపారులా కనిపిస్తున్నారు. వాళ్ళ ఆహాకారాలు వినిపిస్తున్నాయి. సో ఎంత మేర ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది? సుమారుగా ఒక్కొక్క దుకాణం సంబంధించి కూడా మొత్తం 15 నుంచి 16 షాపులకు సంబంధించి కూడా సుమారు 3 నుంచి 4 కోట్ల వరకు విలువైనటువంటి వస్తువులు ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇప్పటికే దుకాణదారులు చెప్తున్నారు. సుమారుగా 4 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టయితే ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో బాధితులు అయితే తమకు సంబంధించినటువంటి అందులో ఇంకొక నగదు కూడా ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పేసి అయితే బాధితులు తమ గోడును అయితే వెళ్ళబోసుకుంటారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి అయితే విన్నవించుకుంటున్నారు. శంకరి, రైట్ రవి. భయం